ఓం నమ శివాయ. మీనరాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఎంత ముఖ్యమైనటువంటిదంటే ఈశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణముగా మీరు పొందేటువంటి ఒక గొప్ప అవకాశం. ఇంతకు మించి రాదు. మళ్ళీ ఎప్పుడో చూసుకుందాం అనుకుంటే కనుక మీ కర్మ, మీరు ఏం చేసినా ఈ అవకాశం అయితే మనకి రాదు. వచ్చినప్పుడే చెప్తారు కదా పెద్దలు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అలాంటి ఒక సమయం ఇది. శ్రీ శుభంకరి సేవా సమితి ఆసేతు హిమాచల పర్యంతము 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారుద్రయాగాన్ని చేస్తోంది. మే 20వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు వరకు. దాంట్లో భాగంగా మే 29 శుక్రవారము అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి స్వాతి నక్షత్రము రోజున త్రియంబకేశ్వర స్వామి సన్నిధిలో నాసిక్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక జ్యోతిర్లింగం. ఇక్కడ త్రియంబక రూపములో స్వామివారు ఉంటాడు. అంటే 3 ముద్దల ఆకారములో ఈశ్వరుడు ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క మనకి ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలంటే ఆయన్ని ఆరాధన చేయాలి. ముఖ్యంగా మీనరాశి వారు మీకు ఎప్పుడైనా సరే ఓం త్రియంబకాయ నమః అనుకుని ఏదైనా పని చేయండి, ఆ పని అవటం తథ్యం. కాబట్టి ఈ యొక్క యాగములో మీనరాశి వారు తప్పనిసరిగా పాల్గొనడం ద్వారా శని దోషం నుంచి బయటపడతారు. ఇప్పుడంటే శని దోషం ఉంది కదండి, ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు, పక్కన పెట్టండి. మహామృత్యుంజయ అనుగ్రహంతో ప్రమాదాల నుంచి బయటపడతారు. అది ఎప్పుడు వస్తుందో మీరు చెప్పలేరు కదా, ఎప్పుడు ఎలాగైనా రావచ్చు. ప్రమాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులు ముఖ్యంగా ఎటువంటి చెడు వ్యసన పాలు కారు. అలాగే భార్యాభర్తలు ఒక మంచి అవగాహనతో జీవితాన్ని గడుపుతారు. మీకు పుట్టేటువంటి సంతానము కూడా ఆటిజం ప్రాబ్లం లేకుండా పుడుతుంది. కాబట్టి ఈ త్రిగుణీకృతాత్మకమైనటువంటి రూపం త్రియంబకేశ్వరుడు నాసిక్లో జరిగేటువంటి ఈ కార్యక్రమం చాలా విశేషం. ఈ యొక్క ఆసేతు హిమాచల పర్యంతము ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ పేరుని నమోదు చేసుకుని మహారుద్రయాగంలో పాల్గొనండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఎవరూ కూడా చేస్తాము అని చెప్తారు కానీ చెయ్యకపోవచ్చు. వేదోక్తముగా శాస్త్రీయముగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. శివానుగ్రహం పొందండి. ఐశ్వర్యాన్ని సంపాదించుకోండి. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేది. హరహర మహాదేవ శంభో శంకర.